వేములవాడ రూరల్ మండలంలోని తుర్కాశీ నగర్, ఫాజిల్ నగర్, వట్టెంల, నమిలిగుండుపల్లి, నూకలమరి గ్రామాల్లో గురువారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బెలిచాల రాజేందర్రావు గెలుపు కోసం క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 4.5 మాసాల క్రితం బీఆర్ఎస్ పార్టీ తరహాలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో బీసీ బంధు, బీఆర్ఎస్ బంధు అయిందని ఎద్దేవా చేశారు. దళిత బంధు ఇవ్వలేదు, ఇంటికి ఉద్యోగం ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారని విమర్శించారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలో 3,500 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రైతులకు చెప్పినట్లుగానే రైతు భరోసా ఇస్తున్నామని, రైతులకు రైతు భరోసా ఇస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి రైతు భరోసా ఆపరని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నోటికాడి బుక్కను లాక్కుంది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే గూటి పక్షులని అభివర్ణించారు. బీజేపీ, బీఆర్ఎస్ కు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, బీజేపీ వారు రైతులకు రుణమాఫీ చేయలేదు కానీ కార్పొరేట్ వారికి మాత్రం మాఫీ చేశారని విమర్శించారు. కేసీఆర్ వేములవాడ రాజన్నకు ఏటా 100 కోట్లు ఇస్తారని మోసం చేశారని, మొన్న మోడీ వస్తే మా రాజన్నకు ఏమైనా ఇస్తాడేమో అనుకున్నా, ఉత్తర కాశీలో పోటీ చేసి గెలిచిన మోదీ దక్షిణ కాశీ వేములవాడ రాజన్న సన్నిధికి వస్తే ఆలయ అభివృద్ధి కోసం నిధులు ఇస్తాడనుకుంటే ఉట్టి చేతులతో ఊపుకుంటూ వెళ్లాడని దుయ్యబట్టారు. రిజర్వేషన్లు రాజ్యాంగం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పేద ప్రజల ప్రభుత్వం, బీజేపీది కార్పొరేట్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకం 10 దినాలను పెంచుతూ కూలీ 400 రూపాయల వరకు పెంచుతామని, కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. రాజేందర్రావు నేనే జోడెడ్లలాగా పనిచేస్తామని, సోనియా గాంధీ మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, గత ఎన్నికల్లో చెప్పినట్లుగానే హామీలను అమలు చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని, వెలిచాల రాజేందర్రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు వకలాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, కర్ణాకర్, వంగపల్లి మల్లేశం, బొడ్డు రాములు, రెండి రాజు, రోమల ప్రవీణ్, జగదీశ్వర్, పాలకుర్తి పరశురాం, గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ 13న మనం ఓటు వేయాలి. అందుకే దయచేసి నమ్మగుండపల్లి ప్రజలు గత ఎన్నికల్లో ఏ విధంగా నాకు మద్దతు ఇచ్చారో అదే విధంగా 4వ నెంబర్లో ఉన్న చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ను గెలిపించమంటున్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు మీరు వింటున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర చేసిన 4,300 కిలోమీటర్లు, మణిపూర్ నుంచి ముంబైకి చేసిన పాదయాత్ర 6,000 కిలోమీటర్లు, మంచు కొండల్లో మండు టెండల్లో వర్షం పడుతున్నా గాలి తుమ్మ వస్తున్నాడు పాదయాత్ర ఆపలేదు. ఆయనే పేద ప్రజల మాటలు విన్నాడు, ఆలోచించిండు. నరేంద్ర మోడీ మన నమిలిగుండపల్లి, వేములవాడ, తెలంగాణ ఈ దేశ సంపదంతా తీసుకొని వెళ్ళి ఓ నలుగురు దగ్గర పెడుతుండో ఇది పెద్ద ప్రమాదం అని గమనించి ఏమంటుండో తెలుసామని రాహుల్ గాంధీ గారు, ఆ మహనీయుడు ఏమంటుండో తెలుసామా, మీరు అధికారం ఇస్తే జనగణన చేస్తా అంటుండు, కుల గణన చేస్తా అంటుండు. ఎవరి ఇస్తా ఎంతో తేలాల్సిందే, ఆ ఇస్తా ప్రకారం ఈ జాతి సంపద ఇస్తా అంటుండు తల్లి. అలాంటి రాహుల్ గాంధీ కావన్నా, నలుగురు దగ్గరనే మన దేశ సంపద పెడుతున్నా బీజేపీ నరేంద్ర మోడీ కావన్నా ఆలోచన చేయమని కోరుతున్నా. బీజేపీ రోజు మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తుంది, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తుంది. ఈ మధ్యలో బీజేపీ వాళ్ళు అంటున్నారు అక్షంతలు పంపించిన వాళ్ళు వచ్చినాయని అడుగుతున్నారట, తలంబ్రాలు పంపించిన వచ్చినాయని అడుగుతున్నారట. బహుశా నవలూరుపల్లి గ్రామానికి కూడా వచ్చి ఉంటాయి. వచ్చినాయా తల్లి? అక్షంతలు వచ్చినాయా? ఓకే, ఆ అక్షంతలు ఎప్పుడు రావాలి తల్లి? మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఆ అక్షంతలు మన కోసం, శుభం కోసం పంపినా వాళ్ళ ఓటర్ రాజకీయం మీరు ఆలోచించి ఇమరాజ్ చేసి ఓటేయండి. ఈరోజు మీ ఇంట్లో నవలూరుపల్లిలో ఓ కొడుకు పెళ్లిలో బిడ్డ పెళ్లి అవుతుంది. మీరు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కార్డు ఇవ్వడానికి వస్తారు. లేదు మీ మేనమామ, పెద్ద నాన్న